మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేక అతిథిని తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే ఒక యువ నాయకుని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరో కాదు, గౌరు జనార్దన్ రెడ్డి గారు. నమస్తే అన్న. నమస్తే కిషోర్ గారు. అమ్మగారిలో ఇప్పుడు అమ్మగారితో నాన్నగారితో మీలో అంటే ఎవరితో మీకు బాండింగ్ బాగా ఎక్కువ ఉంది? అంటే ఎవరి దగ్గర అల్లరి చేస్తారు మీరు? అల్లరి అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అల్లరి చేయలేదు వాస్తవం చెప్పాలంటే. డిసెంట్ అని కాదు, అంటే పెద్ద కుటుంబము అట్లా కాబట్టి కొంచెం అందరూ ఉంటారు కాబట్టి కొంచెం డిసిప్లిన్ అనేది ఉండింది. బట్ కొంచెం ఎక్కువ ఫైట్ చేసేది, ఏదైనా జోవియల్గా ఉండేది ఎక్కువ మదర్తోనే ఉంటాము. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరిలో మిమ్మల్ని పొలిటికల్గా గైడ్ చేసేది ఎవరు? యాక్చువల్గా మీరు కొంచెం చెప్తే నంబరు కిషోర్ గారు, నన్ను చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు పాలిటిక్స్ కొంచెం దూరంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే పెంచారు. కర్నూలు రాజకీయాల్లో గౌరవ్ కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ మీరు ఎలా క్యారీ చేస్తారు? అది కర్నూలు ప్రజల గొప్పతనం అండి. ఆ బ్రాండ్ ఇమేజ్ ఇవ్వడము అంటే డబ్బు సంపాదించడం అనేది లేకుండా నిజంగా ప్రజాసేవ కోసము అట్లా కొన్ని కుటుంబాలకు వాళ్ళు ఓన్ చేసుకోవడం వాళ్ళ మంచితనం. సరే, ఇప్పుడు మీ దృష్టికోణంలో లీడర్షిప్ అంటే ఏంటి? అంటే మీ దేశంలో లీడర్షిప్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? 10 మందిని వేసుకొని తిరిగి వాళ్ళ మీద జులుం చూపించడం లీడర్షిప్ కాదనేది నా అభిప్రాయం. మన వ్యక్తిగత స్వభావం బాగుందంటే వాళ్ళల్లో కూడా మంచి వెల్కమ్ చేసే కెపాసిటీ ఉంది అనేది నేను అర్థం చేసుకున్నాను. సాధారణంగా మన ఇంట్లో ఒక అధికారి ఉంటేనో ఒక పోలీస్ ఉంటేనో మన ఇంట్లో పిల్లలకి యాటిట్యూడ్ వచ్చేసింది. అలాంటిది ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి అని కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు. అది ఎలా సాధ్యమైంది? థ్యాంక్ యూ కిషోర్ గారు. అంటే అది మీరు ఫుల్ హ్యాపీ. బట్ మోస్ట్లీ ఏంటంటే ప్రజలు మనకు ఓట్లు వేసి చేసినప్పుడు మనం వాళ్ళపైన ఏమీ జులుం చూపించడానికి కాదు, అది వాళ్ళ నమ్మకం అనేసి. సో ఇంకోటి నాకు అట్లా నచ్చదు కూడా, అది నా వ్యక్తిగతంగా కూడా మేము అలా పెరిగాము. రాజకీయం మీ దృష్టికోణంలో ఎలా అంటారు? అంటే రాజకీయాన్ని మీరు ఏ దృష్టి చూస్తారు? రాజకీయం అంటే రాజకీయ నాయకులు ఒక్కటే చేసేది కాదు. డెమోక్రసీ ఈజ్ లైక్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్. అంటే ఒక ఓట్లు వేసాం 5 ఏళ్ళకి ఒకసారి అనేది రాజకీయం కాదు. ప్రతి ఒక్క సివిల్ ఆస్పెక్ట్స్లో, ప్రతి ఒక్క పాలసీ మ్యాటర్స్లో జనాలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మన డెమోక్రసీ అంత వృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈరోజు మీ ముందుకు ఒక ప్రత్యేక అతిథిని తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, ఒక మంచి ప్రజాదరణ పొందినటువంటి యువ నాయకుడు. ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే ఒక యువ నాయకుని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఎవరో కాదు, గౌరు జనార్దన్ రెడ్డి గారు. ముందుగా వారికి ఆహ్వానించుదాం. నమస్తే అన్న. నమస్తే కిషోర్ గారు. మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు మీకు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. ముందుగా ఇంటర్వ్యూలోకి పోయే ముందుగా మీ బాల్యం, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, ఇవన్నీ మా ప్రేక్షకులు కొంచెం చెప్తారా? నేను కర్నూలులోనే పుట్టడం జరిగిందండి. కర్నూలులో ఫస్ట్ ఒక 2nd క్లాస్ వచ్చే వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే చదివాను, కర్నూలు సెయింట్ జోసెఫ్ స్కూల్లో. ఆ తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. నాకు మా చెల్లెలు చదువు కోసం కొంచెం మా తల్లిదండ్రులు హైదరాబాద్లో ఫస్ట్ మా అత్తగారింట్లో పెట్టి ఇక్కడ రాజకీయం చూసుకోవాలి కాబట్టి అక్కడ చిరక్ పబ్లిక్ స్కూల్లో చదివాము. ఆ తర్వాత మళ్ళీ మేము ఈ మణిపాల్ యూనివర్సిటీలో బీటెక్ చేయడం జరిగింది, సివిల్ ఇంజనీరింగ్లో 2017 పాస్ అవుట్. ఆ తర్వాత మళ్ళీ సివిల్స్ ప్రిపరేషన్ చేయడం జరిగింది, కొన్ని రోజులు వర్క్ చేసినాము. ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేద్దామని వెళ్ళాము. అది 3 అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ మంచిగా నాలెడ్జ్ అయితే వచ్చింది కానీ క్లియర్ చేయలేకపోయాము వేరియస్ రీజన్స్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ చదువుతున్న సమయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన నా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండింది. దానిపైన ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళీ మణిపాల్లో వెళ్ళి మణిపాల్ యూనివర్సిటీలో మళ్ళీ ఎంఏ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక పీజీ కోర్స్ చేయడం జరిగింది. అది అంటే మీకు స్కూలింగ్లో అంటే బాల్యంలో కూడా మీరు స్కూల్లో ఏమన్నా అంటే యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారా? ఏమన్నా స్కూల్ పీపుల్ లీడర్గా కానీ క్లాస్ లీడర్గా కానీ అలా ఏమైనా ఉన్నారా? యాక్చువల్గా అప్పుడు మా మదర్ చరితమ్మ గారు 2004లో ఎమ్మెల్యే మొదటిసారి అవ్వడం జరిగింది. నేను అప్పుడు 3rd క్లాస్. సో అప్పుడే ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో. అలా కొంచెం మాకంత తెలిసేది కూడా కాదు అప్పుడు ఎమ్మెల్యే అంటే ఏంటి, ఏం పవర్స్ ఉంటాయి ఏంటి అనేది. బట్ వేరే మా టీచర్స్ అట్లా కొంచెం అదేదో వ్యక్తిగతంగా సపరేట్గాని కాదు, కొంచెం ఆట పట్టించేవాళ్ళు. వీళ్ళు లీడరు, జాగ్రత్తగా ఉండండి ఇతనితో అలా అనేది. ఫ్రెండ్స్ కూడా అలా మీరు పొలిటికల్ కదా అన్నట్లు అండేది కానీ బట్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎక్కడ కూడా ఏదో వ్యత్యాసం లేదు, ఒకరేదో పెద్ద చిన్న అనేది. నేనేమి రిప్రజెంటేటివ్గా ఏం లేను కానీ అండి. బట్
యాక్టివ్గా ఇంట్రెస్ట్ ఉండేది. ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ ఉన్నా లేకపోతే డిబేట్ కాంపిటీషన్స్ ఉన్నా అలాంటి వాటిలో కొంచెం పార్టిసిపేట్ చేయాలని, కొంచెం అప్పుడు అమ్మ దగ్గర కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని మీరు ఎట్లా చేస్తారు ఈ కాన్స్టెన్సీలో, మాకు ఇలా పెడతా ఉన్నారు, మేము దీంట్లో ఎట్లా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది తన ఇన్పుట్స్ తీసుకునేవాడిని. అది అంటే చిన్నప్పుడే ఏం లీడర్షిప్గా అంటే ఫ్యూచర్లో లీడర్ అవ్వాలని చిన్నప్పుడు లేదు. అంటే లీడర్ అనేది కాదు, ప్రజలతోనే పుట్టి పెరిగాం మేము. మన కుటుంబం నేను పుట్టక ముందు నుంచే రాజకీయంలో ఉంది. వెంకటరెడ్డి గారు ముందు నుంచే, మా తాతగారు కూడా. సో మేము జనాల్లోనే ఉండి జనాల్లోనే పెరిగాం కాబట్టి మాకు ఆ ఎన్వైరన్మెంట్ ఇష్టము. మనకు ఏదో పొలిటికల్గా పెద్ద చిన్న అనేది లేకుండా మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఊరు లీడర్లు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు, ఇంతకుముందు ఊర్లో బ్రాహ్మణ్ కొట్టుకులో ఉండేవాళ్ళం, అక్కడ అందరూ మన ఇంట్లోనే భోజనం చేసేయడం అదంతా చూసి మాకు అది పబ్లిక్లోనే ఉండడం ఎక్కువ ఇష్టంగా ఉండేది. అది మా ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ క్వాలిటీ లాగా చూసేవాళ్ళు. అంటే అందరూ చాలా న్యూక్లియర్గా వాళ్ళు ఉంటారు కదా, అలా కాకుండా మేము ఎక్కువ మందితోనే ఉండడము. మాకు ఇలా చెప్పేవాడిని, మాకు ఎక్కువ హాలిడేస్ వస్తే కర్నూలుకి వెళ్తాము, మాకు అదే ఇష్టము, మా మనసంతా కర్నూలులోనే ఉంటుంది అనేది అది చిన్నప్పటి నుంచి ఉంది. అది ఇప్పుడు కొంచెం సాలిడిఫై అయింది, ఇంకంతే. అదే నాకు ఉపయోగపడతా ఉంది అనిపిస్తుంది. అంటే మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? అంటే చిన్నప్పటి నుంచే అమ్మగారు కానీ నాన్నగారు కానీ పొలిటికల్గా కొంచెం ప్రజాసేవలో ఉన్నారు. అంటే మీకంటూ టైం కేటాయించేవారా అప్పుడు? అదే అండి, మనకు ముఖ్యంగా రాజకీయం అంటేనే కొంచెం సాక్రిఫైజెస్. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ పర్సనల్గా తన ధర్మపత్నికి కానీ సమయం అనేది కేటాయించడం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన రాజకీయంగా ముఖ్యంగా సీరియస్ పొలిటీషియన్స్ ఎట్లా అంటే వాళ్ళ జీవితాన్ని రాజకీయానికి ప్రజాసేవ కోసం దారపోసినప్పుడు ముఖ్యంగా ఏమవుతుందంటే మా వ్యక్తిగతంగా పిల్లలకు నేను మా చెల్లెలు ఎప్పుడు మా అమ్మ కూడా బాధపడేది, ఎక్కువ టైం ఇవ్వలేకపోతా ఉన్నాము, మీరు వెతుకుతున్నప్పుడు మీతో సపోర్టింగ్గా గైడెన్స్గా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నా కూడా అలాంటివి ఏవి రాకుండా ఇబ్బంది అయిపోయేది. బట్ దానికి మేము పెద్దగా అయ్యాక ఫస్ట్ ఇచ్చినప్పుడు మేము బాధపడేవాళ్ళం, అంటే తెలియని వయసులో, అంత అవగాహన లేని వయసులో ఎందుకు ఇలా అన్నట్టు. బట్ తర్వాత తెలిసి వచ్చింది దాని వాల్యూ ఎంత. ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చి దీన్ని మన ఒక సొంత కుటుంబం కోసమనే కాకుండా, సో అందుకోసమే మేము చాలా చిన్నప్పుడు నేను కానీ మా చెల్లెలు కానీ, నాకంటే 5 ఏళ్ళు చిన్న తను, సో అనుకునే వాళ్ళం అంటే ఎక్కువ మనకు పర్సనల్ లైఫ్ లేకుండా అయిపోయింది అనేది. బట్ కాలక్రమేణా దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ఇది అందరికి వచ్చే అవకాశం కాదు, వచ్చిన దాన్ని తూచా తప్పకుండా నిజాయితీగా వ్యవహరిస్తే మనకు మంచి పేరు వస్తుంది, 10 మంది మనను మంచిగా అనుకుంటారు, వాళ్ళ జీవితాలు మార్చడం వల్ల అవుతామనే ఉద్దేశంతో. సో మీరు అన్నట్టు కిషోర్ గారు, సో ముఖ్యంగా మాకు ఎక్కువ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీతో లేదు, అది ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మేము దాన్ని పెద్ద ఆలోచన చేయం, కలిసినప్పుడు హ్యాపీగా అందరం మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా ఫ్రీ టైంలో అంటే ఇక్కడ టూర్స్ కానీ అట్లా ఏమన్నా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా అమ్మగారితో నాన్నగారితో? మేము పెద్ద టూర్స్ వెళ్ళలేదండి, వెళ్ళాలని అనుకునే వాళ్ళం చిన్నప్పుడు, బట్ ఎక్కువగా ఆ టైంలో కుదరలేదు. ఈ మధ్య కొంచెం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అట్లా ఎప్పుడన్నా ఏదన్నా ఫ్యామిలీ ఏదన్నా ఈవెంట్స్ అట్లా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళామంటే, ఏదన్నా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం, అంతేగాని ఇట్లా ప్లాన్ చేసి ఈరోజు ఇట్లా టూర్ వెళ్దాం అది కుదరలేదు ఎప్పుడు కూడా. నాకు తెలిసి ఎప్పుడు సినిమాలు కూడా చాలా తక్కువ ఎప్పుడు వెళ్ళలేదు ఫ్యామిలీతోని. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 5-6 ఇన్సిడెంట్లు ఉండి ఉంటాయి మేము నలుగురం కలిసి ఫ్యామిలీ ట్రిప్పులు చేసినవి, అంతేగాని ఇక్కడ ఈ టైం పెట్టుకొని ఇంకా ఇదేం లేదు అనేది లేదు. ఎందుకంటే బిజీ స్కెడ్యూల్ ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు ఏది వస్తుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ అది అలా అంతే. ఈరోజు ఇట్లా ప్లాన్ చేసాము ఇంకా మేము ఉండము అనేది ఎప్పుడు లేదు. సో టూర్స్ పెద్దగా ఏం వెళ్ళలేదు. అమ్మగారిలో ఇప్పుడు అమ్మగారితో నాన్నగారితో మీలో అంటే ఎవరితో మీకు బాండింగ్ బాగా ఎక్కువ ఉంది? అంటే ఎవరి దగ్గర అల్లరి చేస్తారు మీరు? అల్లరి అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అల్లరి చేయలేదు వాస్తవం చెప్పాలంటే. డీసెంట్ అని కాదు, సో అంటే పెద్ద కుటుంబము అట్లా కాబట్టి కొంచెం అందరూ ఉంటారు కాబట్టి కొంచెం డిసిప్లిన్ అనేది ఉండింది. బట్ కొంచెం ఎక్కువ ఫైట్ చేసేది, ఏదైనా జోవియల్గా ఉండేది ఎక్కువ మదర్తోనే ఉంటాము, అమ్మతోనే. బట్ అంటే నాన్న కూడా వెరీ ఫ్రెండ్లీగా అంతా ఉంటాడు, కానీ నాన్న కొంచెం అవైలబుల్గా తక్కువ ఉండడం వల్ల అమ్మతోనే ఎక్కువ క్లోజ్నెస్ అది మెయింటైన్ చేస్తాం. బట్ స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి, అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఉన్నప్పుడు. సో ఇక్కడ కింద చరితమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా కూడా మా లీడర్గానే మేము భావిస్తాము. మేము సపరేట్గా ఇది స్ట్రిక్ట్ బౌండరీస్ ఉంటాయి. అంటే ఏదైతే ఇలా మా అమ్మ కదా నేను వెళ్ళి సపరేట్గా వెళ్ళి కూర్చొని మాట్లాడడం కానీ, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కార్యాచరణ మనం చేయడం కానీ అది ఎప్పుడు లేదు. ఎందుకంటే దట్స్ హౌ ఐ ఫీల్ లైక్ ఫ్యామిలీ షుడ్ బి, అండ్ అప్పుడే మన ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ ఉంటుందని నేను నమ్ముతాను. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరిలో మిమ్మల్ని పొలిటికల్గా గైడ్ చేసేది ఎవరు? యాక్చువల్గా మీరు కొంచెం చెప్తే నమ్మరు కిషోర్ గారు, నన్ను చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు పాలిటిక్స్ కొంచెం దూరంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే పెంచారు. ఎందుకంటే
అందరు పాలిటిక్స్ లాగా కాకుండా వాళ్ళకి నెక్స్ట్ మమ్మల్ని దించాలా అనేది అట్లాంటి అభిప్రాయాలు కూడా ఎప్పుడూ లేవు. కాలక్రమేణా మా మా జన మా మా లీడర్స్, మా మా కార్యకర్తలు, మా ప్రజలు మమ్మల్ని ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళ బాధ్యత కోసం నేను రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పుడు కూడా ఎక్కువ మేము వాళ్ళలో పెరిగినా చేసినా వద్దు, పాలిటిక్స్లో చాలా నష్టపోయినాము, మనం ఏదో వేరే బిజినెస్ వాళ్ళలా కాదు కదా, ఈరోజు ఏదో వచ్చేసి పొలిటికల్గా చేయాలనేది కాదు, మనం పరిస్థితుల వల్ల వచ్చాము. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ పాలిటిక్స్ వద్దన్నట్టే అనుకున్నాం. కానీ మాకు అవగాహన పెరిగాక పాలిటిక్స్కి కొంచెం నెగిటివ్ ఇమేజ్ కాదు, నిజమైన ప్రజల్లో మార్పు తీసుకురాగలిగేది ఒక రాజకీయం ద్వారానే, సరైన దారిలో దాన్ని పెడితే వస్తుందనే ఉద్దేశంతో అది మేము పేరెంట్స్కి చెప్పడము, వాళ్ళు కూడా కాలక్రమేణా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈరోజు రైట్ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్ ఉన్నాయి, మనకు రోల్ మోడల్స్ ఉన్నారు రాజకీయాన్ని మంచిగా చేసిన వాళ్ళు. ఏంటంటే నెగిటివ్ ప్రచారాల వల్ల, నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఎక్కువ శాతం ఈ సోషల్ మీడియాలో దాంట్లో ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. కానీ ఒక నిజమైన చేంజ్ తీసుకురాగలుగుతాము, అది మన ద్వారా చూపించగలుగుతాం అనేది. సో ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ ఇస్తారండి. నాన్న కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తారనిపిస్తుంది. అది అమ్మ, ఎందుకంటే నేనే చాలా స్ట్రెయిన్ అవుతున్నాను, దీంట్లో లోతుపాట్లన్నీ ఉంటాయి, నేను ఎంతైనా అమ్మ అంటే మనం చిన్న పిల్లలమే కదా ఎంత పెద్దగా అయినా కూడా. సో ఆ ఉద్దేశంతో అమ్మకు నేనేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో దీనివల్ల అనేసి తను కొంచెం, బట్ ఇప్పుడు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, వీఆర్ డూయింగ్ వెల్. కర్నూలు రాజకీయాల్లో గౌరవ్ కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఇమేజ్ మీరు ఎలా క్యారీ చేస్తారు? అది కర్నూలు ప్రజల గొప్పతనం అండి, ఆ బ్రాండ్ ఇమేజ్ ఇవ్వడము. అంటే ఇలాంటి నాయకులని, అంటే ఎక్కడ కూడా డబ్బు సంపాదించడం అనేది లేకుండా నిజంగా ప్రజాసేవ కోసము అట్లా కొన్ని కుటుంబాలకు వాళ్ళు ఓన్ చేసుకోవడం వాళ్ళ మంచితనం. వెంకటరెడ్డి గారిని ఎప్పుడు మేము ఎక్కడ పోయినా, చరితమ్మ గారిని, వెంకటరెడ్డి గారిని, నాన్న నాకు బాగా క్లోజు, నేను అక్కడ ఉండేవాడిని, అమ్మ బాగా గుర్తుపడుతుంది అనేసి మొన్న కూడా ఎలక్షన్లో కూడా వాళ్ళే మెయిన్, వాళ్ళనే ఓన్ చేసుకున్నారు జనాలు. నేనేంటంటే ఆ టైంకి తిరగాలి మనం అనే టైప్లో నా వ్యక్తిగత, నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో అక్కడ కొన్ని రోజులు వదిలేసి వచ్చి బాధ్యతగా చేయడం జరిగింది. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది, అలాగే చాలా బాధ్యతను గుర్తు తెస్తూ ఉంది. అంటే ఇంత మంచి పేరు మనకు వదిలిపెట్టిపోయినారు, మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో కొన్నిసార్లు నాకు కూడా కొంచెం టెన్షన్స్ కూడా వస్తాయి, దీన్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాను అంతగా. సో కొన్ని ఇంకా నేర్చుకోవాలి. సో లర్నర్గానే ఉన్నాను, బట్ అది అందరి ప్రజల గొప్పతనం, వాళ్ళంతా ఓన్ చేసుకొని, అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఈ రుబాబు చూపించే వాళ్ళకి కాకుండా మంచితనానికి కూడా వాల్యూ ఇస్తున్నారని సంతోషం వేస్తాను. సరే, ఇప్పుడు మీ దృష్టికోణంలో లీడర్షిప్ అంటే ఏంటి? అంటే మీ దేశంలో లీడర్షిప్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి, మంచి ప్రశ్న వేసినారు. యాక్చువల్లీ లీడర్షిప్ అంటే 10 మందిని వేసుకొని తిరిగి వాళ్ళ మీద జులుం చూపించడం లీడర్షిప్ కాదనేది నా అభిప్రాయం. నిజమైన లీడర్షిప్ అంటే ఏంటంటే, నాకు మా తండ్రి గారి నుంచి, నేను చరితమ్మ గారి నుంచి నేర్చుకుంది ఏంటంటే, మనను నమ్మి మన ఇంటికి వచ్చిన వాడి కోసం, వాళ్ళ కోసం మనం ఎంతైనా అది రైట్ వేలో పోయి వాళ్ళకు న్యాయం చేసేటట్లు ఉండాలనేది. ఇప్పుడు ముఖ్యంగా మీరు అధికారులను చూస్తుంటారు, అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళ జాబ్ ఎంతవరకు అంతవరకే చేస్తారు, కానీ వాళ్ళు పబ్లిక్ ఓట్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఆ వాల్యూ తెలీదు అనేది నా అభిప్రాయం. సో వాటిని సమన్వయం చేస్తూ ఒక లీడర్ అనే వ్యక్తి 10 మందికి మంచి అడుగుజాడల్లో తీసుకొని వెళ్ళాలి. అట్లని చెప్పేసి మళ్ళీ ఫాలోవర్స్ కాకూడదు లీడర్ అంటే, అది నా ఉద్దేశం. అంటే 10 మంది ఫాలోవర్లు అవ్వగానే ఎవరి ఈగో వాళ్ళకి పెరిగిపోతుంది, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, అది కాదు. అందరి అభిప్రాయాలు తీసుకొని, అందుకే మనది డెమోక్రసీ అంటారు. అంటే డెమోక్రసీ అంటే రూల్ ఆఫ్ మెనీ. సో అందరి ఒపీనియన్స్ తీసుకొని, వాళ్ళ ఉద్దేశాలు తీసుకొని, వాళ్ళ మంచి కోసం పనిచేసే వాళ్ళు లీడరు. అట్ ద సేమ్ టైం ఇది చాలా థిన్ లైన్. ఎందుకంటే ఒకసారి లీడర్ అయిన వ్యక్తి చాలా వరకు తన పర్సనల్ అంబిషన్స్, పర్సనల్ గెయిన్స్ చూసుకొని ఇప్పుడు హిట్లర్ లాంటి వాళ్ళు అయిపోయారు. అంటే హిట్లర్ని కనుక మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఒక బ్యాడ్ ఇమేజ్ని క్రియేట్ చేశారు, బట్ పక్కన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు దేవుళ్ళలా కనపడ్డారు. అందుకే మేము అలాంటిది కాకుండా, నా దృష్టిలో లీడర్ అంటే వాళ్ళ ప్రజల సంతోషం కోసం పనిచేసే వాళ్ళు, అట్ ద సేమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేసుకునే కెపబిలిటీ ఉన్నవాళ్ళు, ఈగోని ముందుకు రానియకుండా ప్రతి క్షణం ప్రజల ముందు అనే ఆలోచన చేసేవాళ్ళు లీడర్ అనిపిస్తుంది. సాధారణంగా మన ఇంట్లో ఒక అధికారి ఉంటేనే, ఒక పోలీస్ ఉంటేనో మన ఇంట్లో పిల్లలకి యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అలాంటిది ఒక ఎమ్మెల్యే గారి అబ్బాయి అని కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు, అది ఎలా సాధ్యమండి మీకు? అది థ్యాంక్ యూ కిషోర్ గారు, అంటే అది మీరు ఒప్పుకుంటున్నారు, హ్యాపీ. బట్ మోస్ట్లీ ఏంటంటే మా అమ్మ కూడా అలాగే చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు. అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, పవర్ అనేది ఏమి కాకుండా, ప్రజలు మనకు ఓట్లేసి చేసినప్పుడు మనం వాళ్ళపైన ఏమీ జులుం చూపించడానికి కాదు, అది వాళ్ళ నమ్మకం అనేసి. సో ఇంకోటి నాకు అలా నచ్చదు కూడా, అది నా వ్యక్తిగతంగా కూడా మేము అలా పెరిగాము. అంటే
ఏమొస్తుంది దానివల్ల అనేది నా ఉద్దేశం. ముందర కొంచెం నేను అనుకునేవాడిని, అంటే ఇలా పెట్టుకోవాలని కాదు కానీ ఇది రాజకీయాలకు సరిపోదేమో అని. ఇలాంటి అంటే మనం డౌన్ టు ఎర్త్ ఉండి కొంచెం ఏదైనా నిజంగా సమస్య పరిష్కారం మీద ఫోకస్ చేద్దాము, యాటిట్యూడ్ చూస్తే ఏమొస్తుంది అని అనుకునేవాడిని. దాన్ని ప్రజలు కూడా వెల్కమ్ చేయడం చాలా సంతోషం. అంటే అనుకున్నాను పొలిటికల్గా ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్లు ఉంటాయేమో, ఇంతే ఇలాంటి వాళ్ళకే జనాలు పడతారేమో అని ఎట్లా అనుకున్నాం, కానీ దాన్ని అంతా జనాలు అలాంటి వాటిని తిరస్కరించారు. సో అది ప్రతిసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది జనాల్ని కలిసినప్పుడు, మా కుటుంబ సభ్యుల్లాగా, మా ఫ్రెండ్స్ లాగా అందరినీ. వాళ్ళకి ఏం సమస్య ఉన్నా కూడా మన సొంతంగా దానిలా ఫీల్ అవ్వడం అందులో ఉంది. కానీ వాళ్ళకి యాటిట్యూడ్ చూపించి వాళ్ళ పైన జులుం చూపించి మనకి ఏమొస్తుంది, అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు అది అనేది నా అభిప్రాయం. నా దృష్టిలో వచ్చింది ఏమంటే, మీరు పాపం చిన్న పెద్ద పేద అని తేడా, ధనం పేదవాళ్ళని కానీ అంటే ఏ భేదం చూపించకుండా ఎవరు పిలిచినా ఆప్యాయంగా వాళ్ళు ఎక్కడికి పిలిచినా కూడా వాళ్ళు ఓపెనింగ్ కానీ ఏదన్నా పిలిచినా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని పిలిచినా మీరు అటెండ్ అవుతారని తెలిసింది. అంటే అంత సాదాసీదా లైఫ్. అంటే మీకు ఎలా అమ్మగారు నాన్నగారు ఎవరైనా నేర్పిస్తారా, అంటే ఇలా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి అని ఏమన్నా చెప్పారా చిన్నప్పుడు? ముఖ్యంగా వాళ్ళ పాత్ర ఉందండి. అలాంగ్ సైడ్ నేను కూడా నేర్చుకున్నాను. అంటే నా వ్యక్తిగత ఎదుగుదలలో నేను వేరే వేరే ప్లేసెస్లో ఉండి, బయట కూడా మన ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే దగ్గర కూడా ఉండి చదువుకొని అన్నీ నా అంతకు నేను కూడా వర్క్ చేస్తూ అక్కడ ఉన్న పరిసరాలు, అంటే ట్రావెల్ కూడా బాగా హెల్ప్ చేసింది నేర్చుకోవడంలో. అంటే ఎంత ఆప్యాయంగా ఇప్పుడు ఎక్కడన్నా మేము ట్రావెల్ చేసేటప్పుడు సొంతంగా కూడా నాకు ఒక అలవాటు ఉంది, ఒక్కరిని ట్రావెల్ చేసేది కూడా అప్పుడప్పుడు. సో అక్కడ మనం ఆ పరిస్థితి చూసి నువ్వు ఎవరు ఏంటి అని కూడా లేకుండా ప్రతి ఒక్కరు మనకు సాయం చేయడము, నీకేం కావాలి మా ఇంట్లో తింటావా, అంటే మన మానవుల్లోనే అంత మంచి దాగి ఉన్నప్పుడు దాన్నే అందరితో పంచినప్పుడు హ్యాపీనెస్గా, ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో మన సొంత ప్రజలు మనకు ఓట్లు వేసి గెలిపించి మనల్ని మంచిగా చూసుకోవాలి వాళ్ళ బాగోగుల కోసం అన్నప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఆ అఫెక్షన్ కానీ అది కానీ చూపించాలనిపిస్తుంది. అంటే వాళ్ళు పిలిచినప్పుడు కానీ, రేపు పోయినప్పుడు కానీ, వాళ్ళ సమస్య పరిహరించినప్పుడు కానీ నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. సో దాంట్లో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. అంటే చేయాలంటే సాధ్యమైనంత ట్రై చేస్తాం, అన్నీ అవ్వవు, కొన్నిసార్లు పర్ఫెక్షనిజం ఎక్కడ ఉండదు. కాబట్టి మన ప్రయత్నంలోనే జనాలు అది కూడా అబ్జర్వ్ చేసి దానికి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనిపించింది. వీలైనంత వరకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక రాజకీయ నాయకులుగా మనకే ఉంది ఒక లిబర్టీ. అధికారులు చెప్పినా చేసినా ఎంత లేదన్నా అక్కడ వాళ్ళ గ్యాప్స్ ఉంటాయి. మనం పొలిటీషియన్ని వాళ్ళు ఓన్ చేసుకొని మన వ్యక్తిగత స్వభావం బాగుందంటే వాళ్ళల్లో కూడా మంచి వెల్కమ్ చేసే కెపాసిటీ ఉంది అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇందాక లీడర్షిప్ గురించి చెప్పారు, అలాగే రాజకీయం మీ దృష్టికోణంలో ఎలా అంటారు? అంటే రాజకీయాన్ని మీరు ఏ దృష్టి చూస్తారు? రాజకీయం అంటే ముఖ్యంగా నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా నాకు అవకాశం దొరికినప్పుడు ఎక్కడన్నా విద్యా సంస్థల్లో కానీ అక్కడ మాట్లాడేటప్పుడు జరిగింది, రాజకీయం అంటే రాజకీయ నాయకులు ఒక్కటే చేసేది కాదు. మీరు ఇందాక కూడా నేను చెప్పినట్టు డెమోక్రసీ ఈజ్ లైక్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్. అంటే ఒక ఓట్లు వేసాం 5 ఏళ్ళకు ఒకసారి అనేది రాజకీయం కాదు. ప్రతి ఒక్క సివిల్ ఆస్పెక్ట్స్లో, ప్రతి ఒక్క పాలసీ మ్యాటర్స్లో జనాలు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మన డెమోక్రసీ అంత వృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. సో నేనేం చూస్తానంటే రాజకీయ కోణంలో ఏదైనా పాలసీ తెచ్చినా, ఏదైనా ప్రపోజల్ తెచ్చినా ప్రజలు ఎంత వీలైనంత, ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు తప్పుదోవ పట్టించకుండా, వాళ్ళు ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో పేద ప్రజలకి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి, ఇది మన రాష్ట్ర పరిస్థితి, ఇది ఇలా ఉన్నాము, ఎలా చేశారు గత 5 ఏళ్ళు, ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము, నెక్స్ట్ మన రాష్ట్రానికి ఎలాంటిది కావాలి, ఎట్లా మనం ఇప్పుడు ఒక క్యాపిటల్ నిర్మించుకోబోతా ఉన్నాము, ఒక రాయలసీమ డెవలప్మెంట్కి ఏం కావాలి, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఏం కావాలి, అలాంటిది ప్రజల్లో తీసుకుపోయి ఒక యాక్టివ్ డిబేట్ మాట్లాడి, అంటే పార్టీలకు అతీతంగా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, రేపు పొద్దున్న యువత బాగా పెరిగిపోతూ ఉన్నారు, ఆ యువతకి ఏం చేయాలి, ఎలా మన దేశాన్ని, అలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఆ డిబేట్లో ఉండి మాకు కూడా సహాయ సహకారాలు సూచనలు ఇచ్చి, అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రజాప్రతినిధులకి, అది నా దృష్టిలో రాజకీయం అంటే. అంటే ఒక 5 ఏళ్ళకు ఒకసారి ఓటు వేసేసాము అయిపోయింది, అలాంటి ఒక నెగిటివ్ నిర్వచనం రాజకీయానికి వచ్చింది. నా దృష్టిలో ప్రతిసారి కంటిన్యూస్గా ఎక్కువ ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్న వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు మన ఊరు డెవలప్మెంట్కి ఏం కావాలా, ఇంకేం అడుగుదాము, ఇంకెట్లా యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది ఇల్లిటరేట్ పీపుల్లో తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లల్ని చదివించుకొని మంచి స్థాయికి తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా యాక్టివ్ పార్ట్ రోల్ చేయాలనేది నా ఉద్దేశం. ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటాను, రాజకీయాలు పార్టీ అభివృద్ధి కోసం చూస్తే కానీ ప్రజాసేవ మీద దృష్టి పెట్టడం లేదనేది ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. దానికి మీరు ఏమంటారు?
అంటే మనది అది పబ్లిక్ ఒపీనియన్ అయిండొచ్చు, నేను దాన్ని కాదనడం లేదు. ముఖ్యంగా ఏంటంటే మన ఇండియన్ డెమోక్రసీ చూసుకుంటే ప్రజాస్వామ్యంలో మనది పొలిటికల్ పార్టీ లెడ్ డెమోక్రసీ. అంటే పొలిటికల్ పార్టీసే గవర్నమెంట్స్ ఫామ్ చేస్తాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పార్టీ డెవలప్ అంటే పొలిటికల్ పార్టీస్ రూల్ చేస్తాయి కాబట్టి పొలిటికల్ పార్టీ కూడా దాన్ని నిలదెక్కునే పొజిషన్లో ఉండాలని నేను అంటాను. అంతేగాని నిస్వార్థంగా పనిచేయాలండి నాయకులు. పార్టీ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తే అది సొంత ప్రయోజనాల కోసము లేకపోతే పార్టీకి అసెట్స్ క్రియేట్ చేసుకునేలా కాకుండా పార్టీ వ్యవహారం ఎంతవరకు ఉండాలంటే అధికారంలోకి తెచ్చే వరకే అది ఉండాలి. ఇంకా పార్టీలు సంస్థాగతంగా వాళ్ళ కమిటీలు వేసుకొని ఊర్లలో క్యాడర్ని డెవలప్ చేసుకోవడము అంటే వ్యక్తిగతంగా కాకుండా, నేను ఏమంటున్నానంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఇప్పుడు వేరియస్ ప్రతిపాదనలు ఉంటాయి. అంటే మన ఈ కమ్యూనిటీ వైజ్గా కానీ లేకపోతే యాక్టివిటీస్ వైజ్గా కానీ వాటిని డెవలప్ చేసుకోవాలి. కానీ అంతేగాని మా పార్టీ అసెట్స్ ఈ ఊర్లలో పెంచుకుంటాం అనేది లేదు. ముఖ్యంగా మా కూటమి నాయకులకైతే అది లేదు. వేరే వాళ్ళకు ఉన్నాయేమో మనకైతే తెలియదు. బట్ మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీ లెడ్ డెమోక్రసీ కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. పొలిటికల్ పార్టీసే స్టార్ట్ చేస్తాయి కాబట్టి అది ఇట్స్ ఎ నార్మ్ అండి. అది ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం చూసుకుంటే రాజకీయ విమర్శలు అనేవి హద్దు దాటాయి. అంటే దాని మీద మీ అభిప్రాయం? అంటే హుందాతనం అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు విమర్శ అనేది చాలా హుందాగా ఉంది. ఇప్పుడు హుందాతనం లేకుండా గత ప్రభుత్వం చూసుకుంటే ప్రతి ఒక్కరు మినిస్టర్ రేంజ్ లో ఉండి కూడా బూతులు మాట్లాడే పరిస్థితి. అందుకే ఇంత దారుణ పరిస్థితిలో వాళ్ళకు ఓటమి కూడా వచ్చింది. బట్ అంటే ఇది ఎలా విశ్లేషిస్తారు మీరు? మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయాల్లో ఈ విమర్శలు అనేటివి ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మాకు ఈ 21st సెంచరీ ఇప్పుడు ఈ 2024 తర్వాత అది చూస్తే అంటే అనిపిస్తుంది, అంటే ఒకప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళేమో. అంటే నేను అనేది పాతది, మన 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక. అంటే ముఖ్యంగా ఆ రోజులలో ఎలా ఒక అపోజిషన్ పార్టీ లీడరు ఒక రూలింగ్ పార్టీ వాళ్ళు ఎంత సఖ్యతతోని ఒక పాలసీ పైన ఏది వ్యక్తిగతంగా తీసుకోకుండా మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజల శ్రేయస్సు కోసం మనం పనిచేయాలి, మనం సొంత డబ్బుల కోసము మన వెనకేసుకోవాలనేది కాకుండా అలాంటి వాళ్ళు ఉన్నారేమో అని నాలాంటి వాడికి వెనక్కి వెళ్ళి ఎతికి చూడాలని ఉంది. ఎందుకంటే అంత నీచంగా ఒక వ్యక్తిగతంగా తీసుకొని ఒక స్త్రీని అట్లా అవమానించడము అసెంబ్లీ సాక్షిగా, ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఇప్పుడు ఏదైతే న్యూట్రల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ చాలా అసహ్యం అనేది వేస్తుంది. ఎందుకు ఇది మురికి కంపలో దుంకడము రాజకీయం అంటే ఇలాంటి వాళ్ళ చేతికి వెళ్ళిందా అని అంటారు. అందుకే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు, రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్తులు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా మాట్లాడడం జరిగిందని నా అభిప్రాయం. బట్ నేను అనేది ఏంటంటే ప్రజాశ్రేయస్సు కోసం అందరూ పాటుపడాలి. అపోజిషన్కి ఏ కంట్రీలో లేనంత వాల్యూ ఇండియన్ డెమోక్రసీకి ఉంది. అంటే ఒక అపోజిషన్ లీడర్ అనేది చాలా మంచి పొజిషను. అంటే అందరూ సఖ్యతతో పనిచేయాలని. ఇది ఇప్పుడు నాకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ అక్కడ కూడా ఈ అపోజిషన్ అనేది ఎటువంటి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయడం లేదు. అదేదో వ్యక్తిగతంగా ఏదో గ్రడ్జ్తోని మన మీద అంటే ఒక కోపాలు పెంచుకొని అలా చేస్తున్నారు తప్ప దానికి అసలు వాల్యూ లేదు. దీన్ని తగ్గుతుందని ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే అన్ని ఆస్పెక్ట్స్లో మీరు కనుక లోక్సభలో చూసినట్లయితే ప్రతి ఒక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళంతా కొన్ని కమిటీస్లో మెంబర్స్. అంటే వీళ్ళందరూ కలిస్తేనే మనది ఎటువంటి ఫేవరెటిజం లేకుండా ఒక క్యాండిడేట్ ముందుకు వస్తాడు. మంచి ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ డైరెక్టర్ని పెట్టాలనుకున్నా లేకపోతే టాప్ పోస్టులకు ఏదన్నా ఉంటే అట్లాంటి వాటిని రికమెండ్ చేస్తారు. అలాంటిది అంటే అంత వాల్యూ ఇస్తున్నాం మనం. అదే అమెరికాలో మీరు అక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా అపోజిషన్కి వాల్యూ ఏమనేది ఏమి ఉండదు. అయినా వాళ్ళు డిబేట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. మనం ఆ స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తాం. మీరు ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా ఈ మధ్య అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలను కూడా చాలా చక్కగా తిప్పికొడుతున్నారు. అది కూడా చాలా హుందాగా తిప్పికొడుతున్నారు విశ్లేషణ పరంగా. అది మీకు ఎలా అలవడింది అంటారు? మా నాయకులు కొంచెం ఫ్రెండ్లీగా అంటూ ఉంటారు, అన్న నీకు కొంచెం మాస్ ఇమేజ్ లేదు, నువ్వు ఇంత నీట్గా చెప్తే ఎట్లా అది ఇది అనేసి. బట్ నీట్గా అనేది కాదండి. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఏదన్నా ఘాటుగా స్పందిస్తే దానికి ఒక వాల్యూ ఉండొచ్చు, రీల్ పెట్టొచ్చు, దానికి ఏదన్నా పెట్టి దాని వాల్యూ అయిపోయినాక పోతుంది. జనాలు కూడా అలాంటి వాటిని హర్షించారనేదే నా అభిప్రాయం. అది మనకు 2024లో క్లియర్గా అర్థమైపోయింది. ఎలాగైతే అలాంటి నెగిటివ్ కమెంట్స్కి వ్యంగ్యంగా మాట్లాడి ఒకరిని చీప్గా చేసి మాట్లాడేది, మేము పాలసీ ప్రకారంగా ఒకరు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో దాన్ని తిప్పికొడతా ఉన్నాం. మాకు వ్యక్తిగతంగా ఎవరినో మాట్లాడాలని ఇంకోటి లేదు. ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలకు నిజాలు చేర్చే బాధ్యత మీడియాగా మీ దగ్గర ఉంది, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మా దగ్గర ఉంది. అందుకోసం దాన్ని మేము మాట్లాడతాము, దాన్ని మేము హైలైట్ చేస్తాం తప్ప అంతేగాని ఎవరినో మాట్లాడాలా చేయాలా అని మా నోట్లోంచి వేరే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ గురించి మాకు హైప్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు,
వేరే వాళ్ళని అలా నెగిటివ్గా మాట్లాడి చేయాలనేది లేదు. దుష్ప్రచారాలు చేయడం చాలా తప్పు. ప్రజలకి దుష్ప్రచారాలకు వేరే వాళ్ళకు పాలసీ మ్యాటర్స్ ఏమీ లేవు కాబట్టి అభివృద్ధి బాగా జరుగుతుందనే ఉద్దేశంలో మేమున్నాం కాబట్టి వాళ్ళకి దేం దొరకక ఉన్న వాటిని వక్రీకరించి సొంత మీడియాలు సొంత ఛానళ్ళు ఉన్నాయని మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తిప్పికొట్టడం జరిగింది. ఇప్పుడు చరితమ్మ గారు చూసుకుంటే ప్రజాసేవలో మన పాణ్యం నియోజకవర్గం అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆమె ప్రజాసేవ చేసే విధానం అయితే ప్రజల్లో ఆమె చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఆమె అయితే అలాంటి ప్రజాసేవ చేసే నాయకులు కడుపునప్పుడు మీరు అంటే ఆ బాధ్యత మీరు నెక్స్ట్ ఎలా తీసుకుంటారు? అంటే అంత మీరు రీచ్ అవ్వగలరా? నేను రీచ్ అవ్వాలనే అంత అంటే చరితమ్మ గారు చాలా హై స్టాండర్డ్స్ పెట్టారు. అది ప్రజలు కూడా వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. అంటే అలాంటి నాయకురాల్ని వాళ్ళు ఓన్ చేసుకోవడం చాలా సంతోషం. చరితమ్మ గారు 24/7 ఇక్కడే ఉంటారండి. వేరే వ్యాపకాలు కానీ బిజినెస్లు కానీ వెంకటరెడ్డి గారు ఇద్దరు వాళ్ళ చేదోడు వాదోడుగా ప్రజలకు క్యాడర్కి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ మన కాన్స్టిట్యున్సీకి ఇంకేమేమి డెవలప్మెంట్లు కావాలని ఆర్నిషల్ ఫైట్ చేస్తూ ప్రపోజల్స్ తీసుకొని వచ్చి పాణ్యం కూడా మేము ఒక విజన్ అనేది తయారు చేసుకున్నాం. ఏమేమి తీసుకురావాలి, ఎట్లా ఇప్పుడు ఓరొకల్ ఇండస్ట్రియల్ హబ్ వస్తూ ఉంది కాబట్టి. సో మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా నేను అఫ్కోర్స్ వాళ్ళ స్థాయిని రీచ్ అవ్వాలనేది అట్లేం నేను టార్గెట్ ఏం పెట్టుకోలేదండి. వాళ్ళ పేరు నిలబెట్టుకొని ఆ అడుగుజాడల్లో ఉంటే చాలు. ఇంకా దానికంటే మించి అనేది మన చేతుల్లో లేదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు చేసినప్పుడు వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు మనకు మంచి చేస్తారు. వాళ్ళు మనకు తోడుగా ఉంటారు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు నియోజకవర్గంలో మీరు పర్యటించే సమయంలో ఏమైనా సమస్యలు ఉంటాయి? ఈ పాణ్యం నియోజకవర్గంలో సమస్యలను మీరు అమ్మగారి దృష్టికి తీసుకెళ్తారా? అంటే వెళ్ళినప్పుడల్లా ముఖ్యంగా మేము ఇక్కడ కల్లూరు 16 వార్డులలో విస్తృతంగా తిరగడం జరిగింది. మంచి క్యాడర్తో మంచిగా వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళతో కనెక్షన్లో ఉండడం జరుగుతూ ఉంది. అవి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తాము. తీసుకెళ్ళినప్పుడు దానికి ఎట్లా ప్రపోజల్స్ పెట్టాలా, ఏం చేయాలా అనే దాన్ని బట్టి. అంటే ఏదో నేను చెప్పానని స్పెషల్ ఫోకస్ ఏం లేదు. అది ఆల్రెడీ చరితమ్మ గారి దృష్టిలో ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఇంకొకసారి ఫాలో అప్ చేయించడము ఇలాంటివి, ఇది ఇంకా మెయిన్ సమస్య ఇది ఒకటి ఉంది. కొన్నిసార్లు ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పుంటారు, దాన్ని ఎట్లా అనేది మా ద్వారా ఫాలో అప్ చేస్తారు. అలా అన్నీ చేస్తాము. అది ముఖ్యంగా ఏదో ఇట్లా జనార్దన్ చెప్పాడని స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఏం లేదు. దాని లోతుపాతు బట్టి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ బట్టి ఆ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా మీరు ప్రజల్లో తిరిగినప్పుడు మీకు వచ్చిన సమస్య అమ్మగారు చెప్తే అలా పరిష్కరించిన సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మీకు గుర్తుండిపోయే సంఘటన? గుర్తుండిపోయేదంటే ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల కిందట అనుకుంటాను, ఒకటి అదే మా పార్టీ ప్రోగ్రామ్ మేము ఇవ్వలేదు, మా అంతటా మేమే ప్లాన్ చేసుకొని ఒకసారి వీకెండ్స్ నేను ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళి ఒక దగ్గర తిరిగినప్పుడు ఒక ఆమె మేము ఇలా ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చారని చెప్తే అక్కడికి వచ్చి మా దగ్గర విలపించడం జరిగింది. తనకి భర్త చనిపోయాడు, 2 పిల్లల్ని తానే పోషించుకుంటున్నాను, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు తనకి ఏదో కుళాయి కనెక్షన్ లేదు, ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. 5 ఏళ్ళు తిరిగాము వాళ్ళ ఆఫీస్కి, వైసీపీ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మాకు ఎవరు పట్టించుకునేవారు లేరు, ఆ ఆఫీస్ తిరిగి వారిని చెప్తా ఉన్నారు. ఇమీడియట్గా అక్కడ ఉన్న నాయకులు ఎవరో ఫోన్ చేసి, బాబు ఇది మాట్లాడాం కానీ అవ్వట్లేదు, మీరు ఒకసారి చెప్పండి అని ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన వెంటనే అది వాళ్ళు ఏదో ఇట్లా ట్యాప్ కనెక్షన్ కొంచెం ఖర్చు కావాలి అని అంటే, పర్లేదు ఆ ఖర్చు మేము చూసుకుంటాం, ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది అని చెప్పడం జరిగింది. అది ఇమ్మీడియట్గా శాంక్షన్ అయింది, చేసేసిన తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు తన ఇల్లు ఆ రూట్లోనే ఉండింది. తను చాలా సంతోషంగా వచ్చి చెప్పుకొని ఆనందపడినప్పుడు నాకు పర్సనల్గా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీకు ప్రజాసేవలోకి రావాలని ఏదన్నా ప్రత్యేక సంఘటన జరిగిందా? అంటే ఫస్ట్ నుంచి మీరైతే అనుకోలేదు ప్రజాసేవలోకి రావాలని చెప్పి, అంటే ఆ ఆస్పెక్ట్ ఏది? మీరు సడన్గా మీరు ప్రజాసేవ చేయాలన్నా అంటే అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేదంటే ఏదైనా ప్రత్యేకమైన ఏదైనా రాజకీయ నాయకుడిని స్ఫూర్తి పొందారా మీరు? అంటే 2 కోణాలు ఉన్నాయండి. అంటే ఒక ఇండివిజువల్ ఇన్సిడెంట్ అనేది ఏం లేదు, చాలా దగ్గర చూసేవాడిని. అంటే మీకు ముఖ్యంగా ఇంకోటి కిషోర్ గారు, అంటే చెప్పాలంటే ఏదో మన జనాదరణ చూసి లేకపోతే మనల్ని అందరూ వాల్యూ చేస్తున్నారు అనేది ముఖ్యమైన విషయం కాదు. అంటే రాజకీయాల్లోకి రావడానికి సమస్యలు మనం క్లియర్ చేయొచ్చు. ఒక కామన్ మ్యాన్కి బాగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు దానికి వాల్యూ ఉంది అనేది, మనం మంచి చేసినారనేది గుర్తుపెట్టుకొని అదొకటి జనరల్గా చూస్తూ ఉండేది. అది ఇండివిజువల్ ఇన్సిడెంట్ అనేది ఏం లేదు. ముఖ్యంగా ఇంకోటి మీకు చెప్పినట్టు మేము రాజకీయాల్లోనే పుట్టి పెరగడం జరిగింది. మనం పుట్టక ముందు నుంచి కూడా ఇంట్లో రాజకీయం ఉంది కాబట్టి అదొకటి. ఇంకోటి నాకు కొంచెం నేను పుస్తక పఠనం అవి చేసినప్పుడు చాలా బయోగ్రఫీస్ చదవడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారిది అనుకోండి, లేకపోతే నెల్సన్ మండేలాది అనుకోండి. అలా చదివినప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ
అంటే సొంతంగా అనేది ఏది లేకుండా, నా సెల్ఫిష్ అనేది సెల్ఫ్ కోసం మన వ్యక్తిగతంగా అనేది లేకుండా అంతా పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని ప్రజల కోసం దారపోసినప్పుడు కొన్ని కొన్ని బయోగ్రఫీస్, థామస్ జెఫర్సన్ అనుకోండి, ఇలా చేసినప్పుడు అవి ఇన్స్పైర్ అయ్యాను. బట్ ముఖ్యంగా నాకు రోల్ మోడల్గా పొలిటికల్గా అనిపించింది పివి నరసింహారావు గారు. ఆయన ఆయన లైఫ్ స్టైలు, ఆయన ఎట్లా రాజకీయం చేసినాడు, ఎట్లా ఒక పక్కన డెవలప్మెంట్ అనుకోండి, ఒక పక్కన స్ట్రూడ్ పాలిటిక్స్ అనుకోండి. అందుకే ఆయన చాణక్యునిగా కూడా అంటారు కొందరు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం 91లో ఈరోజు భారతదేశం ఇంత వృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారకులు ఆయనే. ఇవి అన్నీ కలగలిపి కొంచెం ప్రజలతోని నాకు కూడా ర్యాపో బాగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కలసాలని, ఏదైనా మనం చేయగలిగిన సాయం కొంచెమన్నా చేయొచ్చని, మన ఏరియా డెవలప్మెంట్ అయితే మనకు బాగుంటుంది. మనం చదువుకున్న చదువు కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయాలి, మనకున్న సర్కిల్ని కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ పెట్టొచ్చు అని ఈ అవకాశాలన్నీ అనిపించినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఇండివిజువల్గా అనేది ఏం లేదు, ఇవన్నీ కలగలిపి అది. గతంలో అమ్మగారు నాన్నగారు వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ నుంచి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే వైసీపీ పార్టీకి 2011 పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పటి నుంచి వెంకటరెడ్డి గారే ఇక్కడ అధ్యక్షునిగా వహించి, కనీసం జెండా కట్టే వాళ్ళు కూడా లేనప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి గారు చాలా లాయల్గా, ఇద్దరు చరితమ్మ గారు కంటిన్యూస్గా ఆ ఫ్యామిలీ కోసమే పనిచేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో. అది కాలక్రమేణా మనకు తెలిసింది, రాజశేఖర రెడ్డి గారు ఈయన ఒకటే కాదు, ఈయన పచ్చి వ్యాపారస్తుడు, వీళ్ళకు పొలిటికల్ లాయల్టీ అనేది లేకుండా అంత కష్టపడి పనిచేసినా కూడా చరితమ్మ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వకపోవడము. మనం ఇంకోటి, మన కుటుంబం కూడా ఏదో పదవి కోసం రాజకీయాలు చేయడం కాదు, మాకు ఇంకోటి ఇస్తారు అనేది కాకుండా మేము ఎక్కడ కూడా ఆ రోజు మన క్యాడర్ని కాపాడుకోవడానికి, మనకు ఆహ్వానం నిలబడడానికి టికెట్ ఇస్తున్నారన్న దానికే తప్ప వాళ్ళు వద్దనే వరకు కూడా మనం ఆ పార్టీలోనే ఉండడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. అంటే ఎలాంటి లీడర్షిప్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనేది మాకు ఆఫ్టర్ 5 years అర్థమైంది. సో అది ఒక విధంగా మంచిదే. బట్ తప్పకుండా రాజకీయంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక మహానేత, ఆయనకు ఒక మంచి పబ్లిక్ పల్స్ పట్టిన నాయకుడు ఆయన. అందుకే మాకు ఈరోజు కూడా ఎక్కడైనా వైసీపీ నాయకులు కనపడినా మేము మాట్లాడతాం. వాళ్ళందరికీ గౌరవ వెంకటరెడ్డి గారు, చరితమ్మ గారు అనేది వ్యక్తిగతంగా తెలుసు. మాకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఒక ఏదో ఈక్వేషన్స్తో ఇవ్వలేదనే ఉద్దేశంతోనే తప్ప మేము ఎక్కడ వాళ్ళని విమర్శించింది కూడా లేదు. రాజకీయంగా వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర. అంటే మీరు చూస్తే చాలా సౌమ్యంగా ఉన్నారు, ప్రజల్లో తిరుగుతుంటారు. వైసీపీ పార్టీ మారినప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులైనా ఏమైనా ఎదురైనా ప్రజల్లో వెళ్ళినప్పుడు? పెద్దగా ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో చేసుకునే నెగిటివ్ కమెంట్స్ అవి చేసుకుంటుంటారు, దానికి మేమేం పెద్ద వాల్యూ ఇవ్వము. బట్ ఎక్కడ లేదండి, వాళ్ళందరూ కూడా చాలామంది అనుకున్నారు, మీకు వాస్తవంగా ఈరోజు మీ ద్వారా చెప్తా ఉన్నాము, మీలాంటి మంచి వాళ్ళని మేము పోగొట్టుకున్నాము, మా నాయకులు ఇట్లా అయింది సిచ్యువేషను అని అలాంటి సైడ్ బాధపడడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ 2019లో వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఇంత కష్టపడి 9 ఏళ్ళు ఉండి అన్న ఇప్పుడు లేకుండా అయినా అని అలా చెప్పుకొని మా దగ్గర అన్న. బట్ వెంకటరెడ్డి గారు, చరితమ్మ గారు ఏం పెద్దగా దానికి ఏం పట్టించు. మీ మంచితనానికి యువత అయితే బాగా అట్రాక్ట్ అయ్యారు. మీకు యువతలో అయితే మంచి ఫాలోయింగ్ ఉంది. యువత కాకుండా మీకు మధ్య వయస్సుల నుంచి కానీ పెద్దవారి నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది మీకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? యువత అలా అట్రాక్ట్ అవ్వడం మంచిదే అండి. నేనేమంటున్నానంటే, మనము అట్రాక్ట్ అవుతున్నారని హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం కాకుండా వాళ్ళకు బాధ్యతగా వాళ్ళని సరైన క్రమంలో పెట్టాలనేదే నా అభిప్రాయం. నేను ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తా ఉంటాను, డిసిప్లిన్గా ఉండండి, ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ కాకండి, మీకు అన్ని విధాలుగా మేము సాయం చేస్తాం. ఈరోజు కాకపోయినా ఇంకో రోజు మనకు పని ఒక నెక్స్ట్ డే అనే దానికి చేస్తాము, ప్రయత్నంలోనే ఉంటాం కాన్స్టెంట్గా అని మేము చెప్తా ఉన్నాం. మాకు ముఖ్యంగా ఎలక్షన్లకు తిరిగినప్పుడు కూడా మాకు ఇంకా ఇప్పటికీ బాగా గుర్తుంది, అది గుర్తుపెట్టుకుంటాం. తల్లిదండ్రులు అందరూ కూడా ఏదైతే మిడిల్ ఏజ్డ్ ఓటర్స్ మీరు ఉన్నారన్నారో, పిల్లలను బాగా చూసుకోండి, పిల్లలకు మీరు ఎక్కువ ఇవ్వండి ఇంపార్టెన్స్. వాళ్ళు బాగుంటే రేపు పొద్దున మాదంటే అయిపోయింది, మేము ఏదో మా లైఫ్ కష్టపడడం చేసాం, సంక్షేమ పథకాలు ఏదో వస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నాం. బట్ నెక్స్ట్ ఈ యువతకి మంచి, ఎందుకంటే అట్టడుగున ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా కష్టపడి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకుంటే నెక్స్ట్ బాగుంటామనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అదే మాకు చెప్పడం జరిగింది. వాళ్ళల్లో కూడా బాగా కలిసిపోయామండి. యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదాలు. వాళ్ళు మంచిగా ఎప్పుడు వచ్చినా కూడా బాగున్నారా, అమ్మ బాగుందా అనేసి, అమ్మ బాగా పరిచయము, నువ్వు కూడా బాగా చేస్తూ ఉన్నావు, మంచిగా చేయండి అని వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో అందరితో ఉందండి అదే. బట్ ఎక్కువ యువతని వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలనేదే మా ఉద్దేశం. సోషల్ మీడియాలో అయితే మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను.
సోషల్ మీడియా కాకుండా మీరు మీ అభిమానులతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? అంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారా? లేదంటే డైరెక్ట్‌గా కూడా ఇంటరాక్ట్ అవుతుంటారా? ఎలాంటి ఇంటరాక్షన్ ఉంటుంది మీకు మీ అభిమానుల మధ్య? అంటే సోషల్ మీడియా ఈరోజు ఒక న్యూ ఏజ్ థింగ్ అయిపోయింది. అంటే మనం ఏదైనా చేస్తే ప్రజల్లో తెలియాలన్నట్టుగా అదొకటి నార్మ్ అయిపోయింది. కానీ దానికి అంత కూడా వాల్యూ ఉండకూడదనే నా అభిప్రాయం. జనరల్‌గా మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఫోన్‌లో కానీ కాంటాక్ట్ మెయిన్ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మనకు చెప్పిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ పని అయిందా లేదా అని వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, అలాంటివన్నీ డైరెక్ట్‌గా నేనే టచ్‌లో ఉంటాను. మనకేం మళ్ళీ వేరేదో పిఏ ఉండాలా, వాళ్ళు చెప్పాలనేది ఏం లేదు. మేమే మాట్లాడి, మేమే అది ఎంతవరకు వచ్చిందని ఫాలో అప్ చేయడము, వాళ్ళకి ఏదైనా పర్సనల్‌గా ఏమైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పడము, ఇక్కడికి వచ్చినప్పుడు పర్సనల్‌గా కలవడము, మాట్లాడడం, కూర్చొని ఏంటి విశేషాలు ఏంటి అని అడగడము, వాళ్ళతోని ఒక బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటామండి. అది అంతే. ఇప్పుడు ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా ప్రజలకి అందుతున్నాయా లేదా అనే దాని మీద కూడా మీరు ప్రజల్లో వెళ్ళినప్పుడు విశ్లేషించుకుంటారా? తప్పకుండా. మేము యాక్చువల్‌గా ఎమ్మెల్యే చరితమ్మ గారు కూడా యాక్చువల్‌గా విస్తృతంగా తిరగడం జరిగింది. మన 14 నియోజకవర్గాల్లో కంపేర్ చేసుకుంటే సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమం పార్టీ ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజులు కంటిన్యూస్‌గా నియోజకవర్గం అంతా తిరగడం జరిగింది. మెజారిటీ పీపుల్ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇచ్చే సంక్షేమ పథకాల గురించి. దాన్ని మేము కూడా అడిగి తెలుసుకుంటాం. ఏదో ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు రావడం మంచిదయిందన్నట్టు. అంటే మేము వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు ఇంకా ఏదైనా పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం నుంచి చేసేవి కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఏదైనా ఆ వీధిలో సమస్య, అక్కడ ఏదన్నా చిన్న సివిల్ ఇష్యూస్ లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అయన్నీ కూడా మంచిగా మేము నోట్ చేసుకొని కాలక్రమేణా దాన్ని క్లియర్ చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. బాగా మేము కూడా కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఈ ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి ఇట్లాంటి ఇట్లా పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి. నెక్స్ట్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉండడం వల్ల ఇప్పుడు గుజరాత్ ఎంత డెవలప్ అయింది, మహారాష్ట్ర ఎంత డెవలప్ అవుతా ఉంది అనే దాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. చాలా యాక్టివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అది ముఖ్యంగా మాకు వేరే సమస్యలు కూడా అప్పటికప్పుడు కొన్ని ఇమీడియట్గా అవుతాయి, కొన్ని టైం పడతాయి. బట్ స్టిల్ మన నోటీస్లో ఉంటుంది. మా వార్డులో ఉన్న నాయకులతోని, గ్రామాల్లో ఉన్న నాయకులు వాళ్ళ సమన్వయంలోకి అవి వస్తాయి. అది. ఇప్పుడు సూపర్ 6 అయితే సక్సెస్ఫుల్‌గా అమలు చేసేశారు. సూపర్ 6లో కొన్ని అమలు చేయకముందు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఆహ్, స అంటే ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు? అది ముఖ్యంగా అండి మనం అనుకుంటాం కానీ ప్రజలు కూడా చాలా వరకు కూడా ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 ఎట్లయితే పెన్షన్ ఇమ్మీడియట్గా తీసుకురావడం కూటమి ప్రభుత్వం, అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఇలా మా మెజార్టీ పథకాలు ఇప్పుడు స్త్రీ శక్తి అని ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఇలాంటివన్నీ ఎక్కడ కూడా లేని, అంటే దేశవ్యాప్తంగా 4,000 ఇచ్చే పెన్షన్ ఎక్కడ కూడా లేదు. 4,000, 6,000, 10,000, 15,000 అంటే ఇంత లోతుగా అలా ఓన్లీ సంక్షేమమే కాకుండా ఆర్థికంగా ఇది మన అభివృద్ధిని కూడా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఊర్లలో రోడ్లు, డ్రైన్లు అన్నీ చాలా ఫాస్ట్గా చేస్తుంది ప్రభుత్వం. ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా మనకు అక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోని ఇక్కడ మన రాష్ట్రానికి కూడా ఒక అదృష్టం. అంటే వాళ్ళు అక్కడ కంప్లీట్ మ్యాండేట్ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీహార్ జేడీయూ కలిసి ఉండడం వల్ల మ్యాక్సిమం రీప్ చేసుకుంటా ఉన్నారు అనేది వాళ్ళు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అదేదో ఇచ్చారు కదా అని ఫస్ట్ ఇయర్లోనే మంచి ఉంది, అంటే ఏమి ఇస్తారులే ఇది ఎట్లాగో కాదు అని చాలామంది చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి వీళ్ళు ఇవ్వలేరు, ఇప్పుడు మేమిస్తేనే శ్రీలంక అయిపోతుందని అన్నారే, వీళ్ళు ఇస్తే ఏమొస్తుందని. బట్ అవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఆల్రెడీ అంత పరిపాలన దక్షతన ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కరైతేనే చేయగలుగుతారు, ఇది వేరే వాళ్ళు చేయరని అందరు కలిసి రావడం అన్ని పార్టీలు. సో ప్రజలు కూడా దాన్ని కంప్లీట్గా నమ్ముతా ఉన్నారు. ఇప్పుడు చెప్పని కూడా చేయడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవ అని 15,000 రూపాయలు ఎట్లయితే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి అట్లా బీసీ వెల్ఫేర్లో కూడా చాలా వరకు చేస్తూ పోతా ఉన్నారు. చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది అయితే ప్రజల్లో బిల్డ్ అయింది. తప్పకుండా P4 ద్వారా కూడా ఏదైతే వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, ఎక్కడా లేనిది ఇది. అంటే PPP కాకుండా P4 వేరైతే ప్రైవేట్ కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీకు ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ఇక్కడ ఉండే ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల మీరు ఇంత వృద్ధి చెందినారు, ఆ వృద్ధి చేసిన దాన్ని పేద ప్రజల కోసం పంచండి, వాళ్ళలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, గవర్నమెంట్ మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఇవ్వడం వల్ల చాలామంది రావడం జరిగింది. P4 కార్యక్రమంలో కూడా అది కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతా ఉంది. సో పేదల అభ్యున్నతిలో ఎవరైతే ధనికులు సంపాదించుకున్న మార్గదర్శులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు P4 పథకం అంటే మొన్న రీసెంట్గా నేను మౌంటైన్ క్లైంబర్ మన కర్నూలు గోనెగండ్ల అబ్బాయి శిఖరాలన్నీ అధిరోహిస్తాడు, మౌంట్ ఎవరెస్ట్ ఇవన్నీ 25 అధిరోహించారు.
ఈ P4 పథకం ద్వారా 26వ శిఖరం కూడా అధిరోహించారు. వెరీ గుడ్. ఆ పథకం ద్వారా అదే మొన్న అంటే అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాకు అతను చెప్పడం జరిగింది. P4 పథకం కూడా సక్సెస్ అయింది. అంటే ఈ సూపర్ 6 అమలు జరగడంలో కొద్ది జాప్యం అయితే జరిగింది. అప్పుడు కొద్దిగా అంటే విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు అయితే దాన్ని బలంగా తీసుకొచ్చారు. ఆ బాబు మోసం చేస్తాడనే ఉద్దేశం తీసుకొచ్చారు. అలాంటి సమయాల్లో మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు ప్రజలకు ఎలా సర్ది చెప్పారు? వాళ్ళకు ప్రజలు కంప్లీట్గా నమ్మారండి మన ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ పార్టీలన్నీ కలుస్తున్నాయి కాబట్టి, కేంద్రంలో మోదీ గారు కూడా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంటికి ఇంత డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అనే టైప్లో, అంటే ఏదో వాళ్ళు అలా అనుకున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజలు చాలా వివేకవంతులు. ప్రజలకు ఎప్పుడు వాళ్ళ ఏదో మనం వాళ్ళని ఓట్ బ్యాంక్గా తీర్చుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇవన్నీ సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా నేను ఇవి ఇస్తున్నాను అంటే ఏంటి, వాళ్ళేమి వాళ్ళ జోబులోంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వ సొమ్ము అది. సో వాళ్ళు చాలా నెగిటివ్ తీసుకెళ్లారు ప్రజల్లో. అది ప్రజలు దాన్ని విశ్వసించలేదు. సో ఇట్లా ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇవన్నీ తీసుకొని వస్తారు, ఉద్యోగాలు కల్పిస్తారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, రాష్ట్రానికి ఒక దశ నిర్దేశిస్తారు, క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఓవరాల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒకదాని ఇప్పుడు ఏదైతే మన ఎకనామిక్ రిఫార్మ్స్ రావడం వల్ల ఇన్ని చేంజెస్ జరిగినాయో, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దాని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది ప్రజలు డీప్గా విశ్వసించారనమాట. అది మీరు ఒక యువ నాయకుడిగా మీకు యువత ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అలాంటి యువతకు విద్య ఉపాధి అవకాశాల పట్ల మీకు ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా? మంచి ప్రశ్న ఇస్తున్నారండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ విద్యలో మా దగ్గర ఇక్కడ మెయిన్ మా అవగాహనలోకి వచ్చిన సమస్య ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా లేదు. అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువు మనకు ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ రేషియో చాలా తక్కువగా ఉంది. బట్ ఈ చదువుకున్న వాళ్ళకు ఒక ప్రాపర్ స్కిల్ సెట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే, దాన్ని మేము లోకేష్ అన్న గారి దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి కూడా చిరుతమ్మ గారు తీసుకెళ్లడం జరిగింది. ఆ స్కిల్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, రేపు పొద్దున ఇప్పుడు మన కోరకల్ ఇండస్ట్రియల్ హబ్కి 2,800 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి. దాన్ని ఉద్దేశించే చాలా ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు ముందుకు రావడం జరుగుతూ ఉంది. గత పాలకులలాగా పర్సంటేజ్లో ఇవి అడుక్కునేది ఏమీ లేదు. ఈజీ మా నాయకులు చంద్రబాబు గారు ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో చాలా కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి, వాళ్ళన్నీ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం చేయగలిగితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళు అక్కడ రిక్రూట్ అవుతారు. అలాంగ్ సైడ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఆంటర్ప్రినర్షిప్ కూడా, అంటే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్షిప్ అని ఏదైతే మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో, మీకు ప్రభుత్వం నుంచి లోన్స్ వస్తాయి. మీరు లోన్స్ని ఏ విధంగా పెట్టుకోవచ్చు, మీ సొంతంగా మీ కాళ్ళపైన మీరు నిలబడడానికి, ఒక 5-6 మందికి మీరే ఉద్యోగాలు ఇవ్వడానికి. ఎందుకంటే ఇవి జరిగిందంటే మన కర్నూలు యాజ్ హోల్ డెవలప్ అవుతుంది, ఒక జిల్లా వైడ్గా. ఎందుకంటే అది ఒక సింపుల్ ఫండమెంటల్ థింగ్ అదనమాట. అంటే మనం ఇది కల్పించడం వల్ల దానికి ఓవరాల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానిపైన మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే చాలా వరకు చేసాం. కొన్ని జాబ్ మేళాస్ పెట్టాము, కొన్ని ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ ఉన్నాయో కవర్ చేస్తూ ఉన్నాం. గ్రీన్కో కానీ జయరాజ్ కానీ ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పిస్తూ ఉన్నాం. కానీ ఇది ఒకటి మేజర్ లూప్ హోల్ లాగా మాకు కనపడింది. అలాంగ్ సైడ్ ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు ఎలాగైతే మనం ఇప్పటి నుంచే 2047 అని మాట్లాడుతూ ఉన్నాము, విద్య అనేది ఓన్లీ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటే క్రియేట్ చేయడం కాకుండా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దానిపైన లోకేష్ అన్న గారు కూడా ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యలో వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు, వాటిపైన కూడా, అంటే కేజీ టు పీజీ ఎట్లా రీవ్యాంప్ చేయాలా, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం తేవాలా, తెచ్చినప్పుడు ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ యంగ్ ఏజ్లో, అంటే ఏదో మార్క్స్ కొట్టామా సీట్ కొట్టామనే కాకుండా మనలో ఉన్న సైకలాజికల్ ఇంపాక్ట్ని ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఎలా రేపొద్దున ఈ సొసైటీని ఫేస్ చేసేటప్పుడు ఎట్లా తీసుకొని వస్తారు అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఊకే ఇమ్మీడియట్గా జాబ్ క్రియేట్ చేసేసినామంటేనే మన పని అవ్వదు. మనం ఇప్పటి నుంచే ఒక 15 ఏళ్ళకు మనం ముందుగానే ప్లాన్ చేసుకొని మన యువత ఎట్లా ఉండబోతున్నారు ఈ వరల్డ్ని ఫేస్ చేయడానికి అనే ఒక ప్రణాళికతోని ముందుకు సాగాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అదర్ దాన్ పాలిటిక్స్, అంటే మీ వ్యక్తిగతంగా, అంటే మీరు ఇంకా పాలిటిక్స్ కాకుండా ఏం చేస్తారు? అంటే నేను యాక్చువల్లీ ఫుల్ టైం పాలిటిక్స్లో లేనండి. ఇంకా నేను యాక్చువల్గా నాకు ఎడ్యుకేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింది, అంటే ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషను. మన ఇప్పుడు ఈ విద్యా విధానాలని ఎలా కొంచెం డిఫరెంట్గా చూసి వాటిలో ఎట్లాంటివి అయితే ఇన్కల్కేట్ చేస్తే ఈ సోకాల్ 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనే దానిపైన నేను బెంగళూరులో ఒక ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాను, టీచింగ్. సో మండే టు
ఫ్రైడే ఫుల్గా అక్కడ ఉంటాను. సో అయిపోయాక ఇక్కడికి రావడము, ఎందుకంటే నాకు మా ప్రజల మధ్య వాళ్ళకు హెల్ప్ చేయడము, అవన్నీ ఫాలో అప్ చేయడం, ఇంతకుముందు ఏం జరిగినాయి అనేది. సో అలాంటిది నెక్స్ట్ ఫ్యూచర్లో మా దగ్గర కర్నూలులో కూడా పెట్టాలని ఒక ఉద్దేశం, చిన్న స్కేల్లో. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్తో పనిచేసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటిది చేకూరాలి అనేది ఒక ఉద్దేశం. అంటే ఇప్పుడు ఎట్లయితే రిషి వ్యాలీ స్కూల్ మీరు వినే ఉంటారు మదనపల్లిలో, అలాంటిది సేమ్ మాది బెంగళూరులో నేను వర్క్ చేసే స్కూలు. సో యా, అది నా మెయిన్. అక్కడ ఉన్నాను, అలాంగ్ సైడ్ ఇక్కడ కూడా యాక్టివ్గా ఉండడము నాకు చాలా ఇష్టం. అందుకే నాకు నిర్విరామంగా ఇక్కడ మళ్ళీ శనివారం ఆదివారం మళ్ళీ వెంటనే అయిపోతే అది. సో 2 రెస్పాన్సిబిలిటీస్ని టేకప్ చేస్తాను. కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకా రానున్న రోజుల్లో అక్కడ నుంచి కొంచెం వైదొలిగి ఫుల్ ఫ్లెజ్గా ఇక్కడ ప్లస్ వేరే ఏదన్నా ప్లాన్ చేస్తాం ఈ యూత్ కోసం. ఇప్పుడు ఈ పాలిటిక్స్, ఈ కెరీర్, ఈ రెండింటి మధ్య స్ట్రెస్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే స్ట్రెస్ అంటే టు బీ హానెస్ట్ నాకు కొంచెం పిల్లలతో వర్క్ చేయడం కూడా ఇంట్రెస్ట్. సో అది నాకు అక్కడ కూడా అంత స్ట్రెస్గా లేకుండా ఫార్చునేట్గా చాలా ఎనర్జీస్, చాలా పాజిటివిటీ, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఉంటాం. సో కొంచెం ట్రావెల్ ఒకటే స్ట్రెస్ఫుల్. ఇక్కడికి వచ్చాక కూడా మా వాళ్ళతోని, మన ఇక్కడ నియోజకవర్గ ప్రజలతోని, క్యాడర్తోని వాళ్ళు చెప్పిన పనులని టేకప్ చేస్తూ, సో కొంచెం బిజీగా పెట్టుకుంటాం. అందరం అంతే, మా ఫ్యామిలీలో కొంచెం ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటాము. సో అదే మాకు ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉంటే కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. సో యా, అసలు పార్ట్ టైం పాలిటిక్స్లో ఉన్నట్టే తెలియదు, ఎందుకంటే ప్రజలతో అంత మమైక్యమై ఉంటారు. సోషల్ మీడియాలో చూసుకుంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. ఇంత పార్ట్ టైం ఉంటేనే మీకు ఇంత అభిమానం వచ్చింది. మీరు ఫుల్ టైం పాలిటిక్స్లోకి వస్తే తప్పకుండా పాలిటిక్స్లో ఇంకా రాణించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఓకే. అదే దాని ఇప్పుడు మీ పర్సనల్ హాబీస్ ఏంటండి లైఫ్లో? అంటే నేను ఒకసారి ఏదో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పొగడం అయితే విన్నానంటే, మీరు ఏదో బుక్స్ ఎక్కువ చదువుతారని విన్నాను. అది దాని గురించి కొద్దిగా చెప్తారా? అది యాక్చువల్గా ఆయన సార్ గారి గ్రేట్నెస్ అండి. అంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ముందు కూడా చెప్పడం జరిగింది, చాలా వరకు ఆయన ఎక్కువ పుస్తకాలు చదువుతారు, ఆయనకు పర్యావరణం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే ఏరి కోరి ఆయన పంచాయతీరాజ్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఆయన చాలా ఇంటర్వ్యూలు కూడా కొంచెం చదివాను. నేను కొంచెం ఆయనను చూసి ఇన్స్పైర్ కూడా అవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైనా విపత్తు జరిగినా, జరిగినా సొంత డబ్బులు తీసి ఇచ్చిన వ్యక్తి ఆయన కూడా తన సినిమాల్లోంచి తీసుకొని వచ్చి, తర్వాత సరే ప్రజలు కొన్ని రోజులు ఆయనని విస్మరించిన, ఆ తర్వాత ఆయనని కూడా ఓన్ చేసుకున్నారు. ఏ విధంగా ఓన్ చేసుకున్నారని ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఆ రోజే శనివారం జరిగింది, నేను అప్పుడే రావడం జరిగింది. ఒకసారి అమ్మని అడిగి ఇట్లా రావచ్చా అన్న టైప్లో అడిగితే, ఇది వెళ్దాము చూసి, ఆ రోజు సెక్యూరిటీ పొజిషన్ బట్టి వెళ్ళాం. ఆయన యాక్చువల్గా ఆ బుక్ నాకు ఆయన చదువుంటారని అనుకోలేదు. ఒకటి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఒక బుక్, ఒక ముసనోబు ఫుకుఓకా అని రాసిన వన్ స్టార్ రెవల్యూషన్ బుక్. అంటే మనం పర్యావరణానికి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఎలా చేయొచ్చు వ్యవసాయము అనే దాని పట్ల ఆయన అది ఇవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మెచ్చుకోవడం. అది ఆయన గ్రేట్నెస్. అంటే అంత పబ్లిక్ మీటింగ్లో అది తీసుకొని పక్కకు పెట్టేసిండొచ్చు, అది చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకున్నాను, చెప్పాను కూడా. మళ్ళీ మీ ద్వారా కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే. అదే రీడింగ్ బుక్స్ అంటే మీకు పర్సనల్గా ఏమైనా స్పోర్ట్స్ అట్లాంటివి కూడా ఆడేవారా మీరు? అంటే కొంచెం స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఇంకా తర్వాత కాలక్రమేణా కొంచెం తక్కువైపోయింది. సో ఇప్పుడు ఫిట్నెస్ కోసము ఫుట్బాల్ ట్రై చేశాను, కానీ అంత నాకు రాలేదు ఫుట్బాల్ ఆడడం. అది చాలా డిఫరెంట్ గేమ్. అది ఎందుకో చిన్నప్పుడు ఆడకపోవడం వల్ల అనుకుంటా ఇప్పుడు పెద్దగా అంత ఎనర్జీ లెవెల్స్ లేకపోయింది. వర్కౌట్ చాలా ఇష్టము. సో ఎవ్రీడే జిమ్కి వెళ్తాను, ఈవినింగ్ ఎవ్రీడే ఎంత కుదిరితే అంత. కర్నూలులో ఉంటే వెళ్ళలేను, బట్ అక్కడ ఉంటే కంపల్సరీ ఎవ్రీడే 2 hours జిమ్ వర్కౌట్ అయితే చేస్తాను. మీరు ఉండే బిజీ షెడ్యూల్కి మీకు స్పోర్ట్స్కి అయితే టైం అయితే లేదు, వర్కౌట్స్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే హెల్త్ పరంగా ఉండడానికి. ఇప్పుడు అంటే మీరు ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే మీకు ఫేవరెట్ ఫుడ్ అంటే నార్త్ ఇండియనా, సౌత్ ఇండియన్ ఫుడ్డా, అమ్మ చేసిన వంట అని మాత్రం చెప్పొద్దండి, జనరల్గా అందరికి అమ్మ చేసిన వంట ఇష్టం. బట్ మీకు స్పెషల్గా ఎటువంటి ఫుడ్ ఇష్టం, మీరు ఎలాంటి ప్రిఫర్ చేస్తారు? అంటే ఫస్ట్ ఇంతకుముందు చిన్నప్పుడు కొంచెం ఇంట్లో హోమ్ ఫుడ్ బయటికి వెళ్ళి తినడం అనేది ఇంట్రెస్ట్ ఉండేది. అమ్మ కూడా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు చేయడానికి ట్రై చేసేది. ఇంట్లో చాలా వరకు ఈ మధ్య వెరీ బిజీ షెడ్యూల్ వల్ల చేయడం లేదు, కానీ బట్ తను చేస్తేనే ఇంట్రెస్ట్. బట్ మీరు అడిగినందుకు అది కాదు. బట్ నేను నాన్ వెజ్ తిన్నానండి. నేను ప్యూర్ వెజిటేరియన్ ఫర్ అబౌట్ 5 years నేను మానేశాను. సో యా, ఇంక ఏది ఉంటే అది తినడమే. ఎందుకంటే ఫస్ట్ చాలా కంప్లైంట్ చేసేవాడిని, వెజిటేరియన్ ఫుడ్ నచ్చదు వద్దు అనేసి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇన్కల్కేట్ చేస్తాం. బట్ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తినడం కూడా ఇష్టమే, ఎప్పుడు హోమ్ ఫుడే కాకుండా.
సో బయటికి వెళ్ళి తినడం కూడా ఇష్టమే. యా అంటే అట్లా ఇష్టమైన ఫుడ్స్ ఏవి మీకు? అంటే బయట ఎక్కువ ఇష్టంగా ఏది తింటారు మీరు? చాలా మంది ఆట పట్టిస్తే ఇంకా వెజిటేరియన్లో ఇష్టం ఏముంటుంది అన్నట్టు జోక్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఏదన్నా జల్దీ ఉన్న Yeah. వెరైటీస్ వెజిటేబుల్ కూడా. అంటే పెద్ద వెజిటేబుల్స్ ఎక్కువ తినేవాడిని కాదు, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నా. బట్ యా ఏదన్నా ఏది దొరికితే అది అంత స్పెసిఫిక్గా పెద్ద ఫుడీ అయితే కాదు నేనేమి. ఇది కావాలా ఈ టైంకి ఇది చేపించుకొని తినాలా, హోటల్కి వెళ్ళి తినాలా ఎప్పుడు లేదు. జస్ట్ కూడా డిసిప్లిన్. ట్రావెల్ కూడా ఇష్టం కాబట్టి, అంటే డిసిప్లిన్ ఏం లేదు, ట్రావెల్ కూడా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్కి వెళ్ళాం అనుకోండి, వెళ్ళాం చాలా కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాం. సో అక్కడ ఏదో చిన్న ప్లేస్ ఉంటుంది, అక్కడ ఓన్లీ ఆలు పరాటనే ఉంటుంది, ఇంకా అదే మనం మ్యాగీ ఒకటే ఉంటుంది. సో దాన్ని కూడా తిని హ్యాపీగా ఫీల్ అయినాం, ఎందుకంటే ఇంకా అప్పుడు అది దొరికేది అది ఒకటే కాబట్టి. ఇంకా టు బీ హానెస్ట్ మీతో ఇంటికి వచ్చినప్పుడే కొంచెం నేను ఏమన్నా చెప్తా ఉంటాను అనుకుంటా. అదే మా అమ్మ కూడా నన్ను కొంచెం తిడుతూ ఉంటుంది, ఏది నీకు ఏం చేసినా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనేది. బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటాం కానీ ఇంట్లోనే కొంచెం మారం చేస్తాను అనుకుంటా. మీరు చెప్పాక ఐడియా వచ్చింది, సో దానిపైన ఫోకస్ చేసి కొంచెం తగ్గించుకోవాలి అది. ఓకే ఓకే. Yeah. ట్రావెలింగ్ అన్నారు కదా, మీకు ఈ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఏమైనా ఉందా? అంటే ఈ ప్లేస్ అంటే ఏదైనా ఇష్టమైన ప్లేస్ కానీ అక్కడ రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్, ఏదైనా విజిట్ చేసే ప్లేస్ అట్లా? అంటే ఎక్కువ అబ్రాడ్ వెళ్ళలేదు, యాక్చువల్లీ ఎక్కువ ఏమి వెళ్ళలేదు, బట్ ఇండియాలోనే వెళ్ళాము. కొంచెం హిమాలయాస్ బాగానే ఇంట్రెస్ట్ అండి. అట్ ద సేమ్ టైం నేను చదువుకున్న ఏరియా మణిపాల్ దగ్గర వెస్టర్న్ ఘాట్స్ అని ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే మొత్తం లష్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి విత్ మౌంటైన్స్. సో దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే మన బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏదైతే వరల్డ్లో రికగ్నైజ్ చేస్తారో దాంట్లో వెస్టర్న్ ఘాట్స్ దాంట్లో గుర్తించబడినది అనమాట. అంటే అక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ మన కింగ్ కోబ్రా అని వినుంటారు మీరు, అంటే ఉన్న పాముల్లో పెద్దదైన పాము, అంటే ఒక కాటేసిందంటే ఒక ఏనుగైనా చచ్చిపోతుంది. సో అవన్నీ ఆ ఏరియాలో ఉంటాయన్నమాట. సో నాకు కొంచెం ఈ వైల్డ్ లైఫ్ని కూడా కొంచెం చూడాలి, టైగర్స్ని చూడాలి అనేసి అక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయడం జరిగింది. ఈ మధ్య కొంచెం హిమాలయాస్లో కూడా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాను. సో యా నాకు అనిపించింది ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కువ కూడా వెళ్ళలేదు, వెళ్ళిన వాటిలో ఎక్కువ వెస్టర్న్ ఘాట్స్లో వెళ్ళాను, ప్లస్ హిమాలయాస్లో వెళ్ళాను. అది ఇంకా నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఇవే ఇంకా చాలా ఉన్నాయి తిరగాలి. తిరిగితే చాలా నేర్చుకుంటాం లైఫ్. మెయిన్ టైం ఉండదు కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి. అవును. కెరీర్ అంటున్నారు, పాలిటిక్స్ లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, అది కాక ప్రజాదరణ పొందిన యువ నాయకుడుగా థ్యాంక్ యూ. ప్రజల్లో ఎంతో ఉన్నారు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అంటే గౌరవ్ జనార్దన్ రెడ్డి అంటే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా గుర్తుపెట్టాలనుకుంటున్నారు? అంటే నాకు ఇండివిజువల్గా అట్లేం లేదండి, వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకి ఏదైనా గెయిన్ నా వల్ల కానీ మన కుటుంబం వల్ల కానీ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా చిరస్థాయిగా నిలిచిపోవాలి, అలా వాళ్ళేదో మనకు ఫ్యాన్ ఫాలోయింగ్లు చేయాలి అనేది నాకు నిజంగా లేదు. నేను ఎప్పుడు వచ్చినా కూడా నేనేమి ఇట్లా వచ్చినప్పుడు అందరిని రండి నేను వచ్చాను అలా కూడా ఎప్పుడు చెప్పను. అది నేనంతకు నేను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అది ఆ మెసేజ్ చూసుకొని రావడం జరుగుతుంది. నాకు అంటే పర్సనల్గా మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం కొన్ని ఆస్పిరేషన్స్, విజన్స్ ఉన్నాయి. దాన్ని కాలక్రమేణా ఎమ్మెల్యే గారు వెంకటరెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తే దాన్ని ప్రజలు అంటే మనకు అలాంగ్ సైడ్ మనకు ఫండ్స్ కూడా రావాలి ఎట్లయితే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి దానికి. బట్ అంతే అండి, అంటే ఇట్స్ ఎ లివింగ్ థింగ్. ఇప్పుడు నేనేమి ఇలా ఏం చెప్పాను నన్ను స్థిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటున్నా అలా అని అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఉపయోగపడేటట్టు ఉండాలి. దానికి మనం ఏదో కొద్దిగా సాయం చేస్తే చాలు. కానీ మనమేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ నేనే వాళ్ళకు గాడ్ ఫాదర్ లాగా ఉండాలి, అదంతా కరెక్ట్ కాదు. అదంతా సినిమాల్లో చూసి జనాలు ఇన్స్పైర్ అయ్యి ఉంటారు కానీ అది రియాలిటీలో అది వర్కౌట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అల్టిమేట్లీ. మనం ఏదో పెద్ద కాదు, వాళ్ళు ఏదో చిన్న కాదు. అది ఇప్పుడు రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు యువత అయితే రాజకీయాలకి పూర్తిగా దూరం అయిపోయారు. రాజకీయాలు అంటే ఇదొక అంటే దీనిలో ఒక ఏదైనా కంపు కొట్టే వ్యవస్థ అయిపోయింది కాబట్టి రాజకీయాలకి యువత దూరంగా ఉంటారు. కొత్తగా యువత రాజకీయాలకు రావాలంటే మీరు ఏం చెప్తారు, వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? అది ఒకటి, మొన్న మీరు చూసినట్లయితే కిషోర్ గారు ఈసారి అంటే ఏదైతే కాలక్రమేణా మారుతూ ఉందో అంటే మన డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ అంటాం. అంటే ఇప్పుడు ప్రజెంట్గా చూసినట్టయితే యువతనే హైయెస్ట్ నంబర్లో ఉంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే భారతదేశం మొత్తం మీద సినారియో ఇది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యూత్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఇప్పుడు చైనా కానీ జపాన్ కానీ తీసుకుంటే అక్కడ వృద్ధులు ఎక్కువైపోతూ ఉన్నారు. సో వాళ్ళకు తీసుకొచ్చే ఆ పరిజ్ఞానానికి, ఆ తీసుకొచ్చే జాబ్స్కి ఇంకా నెక్స్ట్ వాళ్ళు అంత మెషిన్లపైన డిపెండ్ అవుతూ ఉన్నారు. ఒక్క భారతదేశానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని మోదీ గారు కూడా గత 10 ఏళ్ళుగా కరెక్ట్గా దానికి ఒక సింక్రనైజ్డ్ మోడల్లో తీసుకొని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దాని ఉద్దేశించే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో కూడా 40% యువకులకి సీట్లు కేటాయించడం జరిగింది. అంటే యువరక్తం రావాలి, కొత్త వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎంతమంది ఏదైనా పెద్ద సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నా కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ యూత్కి ఇస్తా ఉన్నాం అనేది ఒక మంచి సంకేతం తీసుకెళ్ళాం. అందులో కూడా ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిజర్వింగ్ పీపుల్కే ఇవ్వాలి.
అలాంటి వాళ్ళనే పార్టీ గుర్తించి చదువుకున్న వాళ్ళకి, నిజంగా వీళ్ళకు సమాజం పట్ల సేవ చేసే ఒక దృక్పథం ఉంది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో యువత కూడా యాక్టివ్గా రోల్ ప్లే చేయమని మేము చెప్తా ఉన్నాం. అంటే ఏదున్నా మీరు మీ ఐడియాస్ తీసుకొని రండి, మీ దగ్గర ఎక్కడ ఏమున్నాయి, చాలా ఆంటర్ప్రినర్షిప్స్ ఉన్నాయి, వాటికి గవర్నమెంట్ ద్వారా ఏమేమి చేయొచ్చు. సో ఆ యువత యాక్టివ్ రోల్ ప్లే చేసినారంటే కన్స్ట్రక్టివ్గా మన నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరుగుతూ ఉంది. సో అలాగే మేము గైడ్ చేస్తూ ఉన్నాం. మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా మేము చెప్పాలనుకున్నాం అదే. ఎలా అంటే మీరు ఈ విధంగా ఆలోచించండి, తీసుకొని రండి, మంచి ఉద్దేశంతో తీసుకొని వెళ్తే దానికి డెఫినెట్గా ఒక గోల్ ఓరియంటేషన్ అనేది ఉంటుంది. యువత అంటే జస్ట్ ఏదో ఒక పలానా నాయకుడు వస్తే వాళ్ళ వెంబడి తిరిగేసి వాళ్ళతోని ఇండిసిప్లిన్గా బిహేవ్, అంటే వాళ్ళతోని ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా రేపు పొద్దున హర్షించరు. వాళ్ళకు కూడా వాళ్ళు ఆల్రెడీ చూశారు గత 5 ఏళ్ళు ఎట్లయితే వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ కోసం వాడుకొని లేకపోతే అల్లర్లు చేపించి, అది మంచి సంకేతం కాదు. గంజాయికి వాళ్ళని బానిస చేసి ఇది కరెక్ట్ కాదు. సో యువతలో చాలా శక్తి ఉంది. వివేకానంద చెప్పినట్టు యువత కరెక్ట్గా ఉంటేనే రేపొద్దున మన దేశాభివృద్ధి జరుగుతుంది అనేది ఆయన చెప్పాడు. అంటే మనం అది ఉండాలంటే ఫిజికల్గా కూడా బాగుండాలి. మీరు అన్నట్టు మీరు ఇందాక ఏదైతే చెప్పినా ఫిజికల్గా కూడా బాగుంటే, ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్ ప్రాపర్గా. నాకు భగవద్గీత చదివే వాళ్ళ కంటే కూడా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళే నాకు ఇంపార్టెంట్ ఈ దేశానికని వివేకానంద చెప్పారు. సో అలా ఆలోచించి ఆయన చెప్పారన్నట్టుగానే కాకుండా మీరు విశ్లేషించి తీసుకొని రండి. అంటే నీలో ఎంత శక్తి ఉంది, ఆ శక్తి నువ్వు దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నావు అనేది యువతకు వాళ్ళని ఆలోచించుకోవాలనేది నేను చెప్తా ఉన్నాను. ఫ్యూచర్లో మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే గిన మీరు ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? అంటే మీకు ఏమైనా ఫేవరెట్ నియోజకవర్గం ఉందా? అంటే ప్రజల సమస్యలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక తీర్చాల్సిన అవసరం ఉంది, నా అవసరం ప్రజలకు ఉంది అనుకునే నియోజకవర్గం ఏమన్నా ఉందా? అంటే ముఖ్యంగా కిషోర్ గారు, ఇప్పటికైతే నేనేమి ఇంకా అంటే చరితమ్మ గారి నాయకత్వాన్ని, వెంకరెడ్డి గారి నాయకత్వాన్ని పక్కన పెట్టి రావాలనే ఉద్దేశం అస్సలు లేదు. సో ఎక్కడైనా ఉపయోగపడినంత వరకు పనిచేయాలి, పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని విశ్వసిస్తూ ఉన్నాము. దానికి వాళ్ళిద్దరితో పాటు నా ప్రమేయం కూడా ఉంటే కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. అంతేగాని తప్పకుండా 2029లో కూడా చరితమ్మ గారే పోటీ చేస్తారు. సరే, ఆ రోజు పరిస్థితులు మన చేతిలో, ఇప్పుడు ఫ్యూచర్ ఎప్పుడు మనం చెప్పలేం కాబట్టి ఏదైనా పార్టీ పెద్దలు వాళ్ళందరూ ఆలోచించి, మా కుటుంబం కూడా ఆలోచించుకొని చెప్పినప్పుడు ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఏం పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఒక కాన్స్టిట్యున్సీని రెడీ చేసుకోవడం అట్లా మాకు అవసరం లేదు. మన ఎట్లయినా నందికొట్కూరులో, పాణ్యంలో 2 ముఖ్యంగా మేము కంటిన్యూస్గా పనిచేసి ప్రజల మెట్టు పొందితేనే, వాళ్ళు ఓకే అంటేనే మేము ముందుకు రావడం జరుగుతుంది. చివరిగా అండి, మీరు యువ నాయకుడిగా మా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి మ్యాండేట్ 94% స్ట్రైక్ రేట్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మంచి ఆస్పిరేషన్స్తో ఉన్నారు. ఆ ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. చరితమ్మ గారు పాణ్యం నియోజకవర్గంలో అన్ని విధాలుగా అందుబాటులో ఉండి, అన్ని విధాలుగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందడుగు వేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు ఎంత కుదిరితే అంత సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎం పీఎం గారి ప్రోగ్రాంలు కూడా జరిగాయి. అది మన అదృష్టం. 15 నెలల్లోనే అది ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏదో మీటింగ్ చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. అది దానికి ఎంత దురదృష్టి ఉందో ఒకసారి ఆలోచించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ రావడం అంటే మన రాయలసీమకే ఒక భరోసా అనేది వచ్చింది. అంటే రాయలసీమ డెవలప్మెంట్కి ఆయన పూర్తిగా సహకరిస్తారని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ లేకుండా దీన్ని కూడా విమర్శించడం జరుగుతూ ఉంది. సరే, మీరు అడిగినట్టు నేనేమంటా ఉన్నానంటే ఒక మంచి దురదృష్టితోని ఓవరాల్గా, ఎందుకంటే నేను ఇండివిజువల్గా చేసేది కానీ ఏం లేదు. ఎందుకంటే మన స్టేట్లో ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్లయితే నేను అఫ్కోర్స్ మా నాయకులకు ఇక్కడ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎంత తీసుకొని వస్తూ ఉన్నారు పెట్టుబడులు రాష్ట్రానికి. ఒక $15 బిలియన్ గూగుల్ పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు యూఎస్ కాకుండా ఫస్ట్ టైం ఇంత పెద్ద, అది కూడా ఇలాంటి స్టేట్, అంటే ఏదైతే ఇంకా రివైవ్ అవుతున్న స్టేట్కి వాళ్ళు బెంగళూరుకో హైదరాబాద్కో పోతే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పిలిపిస్తారు. ఈరోజు వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు జలస్తోని ఉన్నారు, బాగా మన పైన ఈర్ష్యతో ఉన్నారు. ఇదేంటి ఇట్లాంటి కొత్త రాష్ట్రానికి పోయింది అనేసి. సో దానివల్ల ఎంత ఎకోసిస్టమ్ డెవలప్ అవుతా ఉంది, ఎంత టార్గెట్స్తో పనిచేస్తూ ఉంది అనేది మేము చెప్తా ఉన్నాము. సో వీటన్నిటిని ప్రజలు ఆలోచించి మన రాష్ట్రం మంచి ముందు, ఇప్పుడు పొద్దున్న కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ రాబోతా ఉంది. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ కోసం మన ఓరోకల్లో డ్రోన్ క్యాపిటల్గా కర్నూలుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఓకే చేసింది. సో ఇవన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. మీరందరూ మీ సహాయ సహకారాలు అందించండి. మీరు ఎట్లయితే మమ్మల్ని మంచిగా ఓన్ చేసుకొని సొంత ఇంట్లో వ్యక్తిగా చూస్తున్నారో మేము కూడా మీకోసం పనిచేస్తాం. మాకు ఎటువంటి వ్యక్తిగత బాగోగులు చేసుకునేది లేదు. మాకు అదృష్టం ఏంటంటే మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ సాయశక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఏదో గత 5 ఏళ్ళు అధికారం లేకపోయినా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదో అధికారం లేదని చెప్పేసి వెళ్ళిపోయిన నాయకులు వైసీపీ వాళ్ళలా కాకుండా
సో వీటన్నిటిని మీరు బేరేజ్ చేసుకోండి. సంకీర్ణ ప్రభుత్వం కోసం మీరు ఆలోచన చేయండి. సంకీర్ణ ప్రభుత్వం ఉంటే మనమే మన అన్ని డెవలప్మెంట్లు మనం చేసుకోవచ్చు. మంచి స్థాయిలో మనం అంటే అన్ని విధాలుగా ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అలాంగ్ సైడ్ మీ వ్యక్తిగతంగా కూడా మీకు కావాల్సిన పనులు కూడా చేయొచ్చు. అలాంగ్ సైడ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నా మన ఎన్వైరన్మెంటల్ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎట్లయితే ఈ సోలార్ కానీ విండ్ కానీ అవన్నీ వస్తున్నాయో, మన ఉష్ణోగ్రతలు పెరిగినాయి, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తాం అని అనుకుంటున్నాను. యువ నాయకుడిగా మీరైతే ప్రజల్లో మంచి స్థానం అయితే సంపాదించారు. ఇంకా భవిష్యత్తులో మంచి గొప్ప నాయకుడిగా ఎదగాలని కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం సమయం కేటాయించినందుకు, సుమన్ టీవీకి మాకు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మీతో మాట్లాడిన సంతోషం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్స్. మరో ప్రత్యేకమైన అతిథితో మరోసారి మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఈస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.